హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నానో వీడియో అయిన వరకు చూడండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా రెడీ అయినా. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. పిక్ చేసుకొని ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా తేజు అయితే వచ్చిండు. ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యిండంట. ఎంత క్యూట్గా రెడీ అయ్యిండో చూడండి. నెక్స్ట్ వదిన కూడా వచ్చేసింది. ఇంకా అందరూ అయితే కార్లో కూర్చుంటున్నారు. వదిన, తేజు, లక్కీ ఇంకా అన్నయ్య అయితే వచ్చేసిరు, కూర్చుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచినందుకు తేజు కొంచెం యాక్టివ్ ఉండు, బట్ లక్కీకి అయితే చాలా నిద్ర వస్తుంది. ఇంకా మేమైతే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయినాము. అత్తమ్మ వాళ్ళని కూడా పిక్ చేసుకొని ఇంకా పెళ్ళికి అయితే వెళ్తున్నాం. మేము జర పొద్దుగాలనే స్టార్ట్ అయినాము. మేము అక్కడ వెళ్ళేసరికి 8:30 అట్లా అయింది. వదిన అయితే ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ తీసుకొని వచ్చింది. ఇంకా మేము అప్పుడు పెట్టుకోలేదు, పెళ్ళికి వెనక పెట్టుకుందాం అని చెప్పి ఫ్లవర్స్ అయితే ఏసీ దగ్గర పెట్టినాము, సో దట్ ఫ్రెష్గా ఉంటాయని. మీరు కూడా ట్రై చేయండి. ఫ్లవర్స్ని ఏసీ దగ్గర పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు అట్లా పెట్టుకుంటే కొంచెం చూడడానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్లవర్స్ అనేవి వాడిపోకుండా మంచిగా కనిపిస్తాయి అనమాట మన నెత్తిలో. ఇంకా వదిన అయితే నాకు మంచిగా సెట్ చేస్తుంది నీట్గా ఫ్లవర్స్ని. మేము వెళ్ళేసరికి ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నాము, బట్ అప్పటికి పెళ్ళి అయిపోయిందంట. ఇంకా మేమైతే టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము. చాలా ఫాస్ట్గానే అయిపోయింది పెళ్ళి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా అవుతుందని. నార్మల్గా అనుకునే టైం కంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా, సో నేను అలానే అనుకున్నా. బట్ ఇక్కడ సైడ్ అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఫాస్ట్గానే అయిపోయింది, విచ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. అండ్ తేజు, లక్కీ వాళ్ళ తమ్ముడితో ఆడుతున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పిన్ని ఉంది కదా, పిన్ని వాళ్ళ అత్త ఏమవుతుందో కరెక్ట్గా తెలియదు. నేను స్టోరీ వచ్చేసి వీడియో ఎండ్లో చెప్తా చూడండి. వీడియో ఎండ్ వరకు ఉండి ఏం జరిగిందని. ద బెస్ట్ డే అని కూడా చెప్పొచ్చు. మా తేజులకి అయితే లంచ్ చేయకముందుకే ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. అందరు నార్మల్గా లంచ్ చేసి ఐస్ క్రీమ్ తింటే మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ తిని లంచ్ చేసిర్రు. ఇంకా అందరం కలిసి అయితే తినడానికి వెళ్ళినాము. తిన్నాక కొద్దిసేపు అయితే అందరం కూర్చొని మాట్లాడుతున్నాము. నేను ఇట్లా వీడియో అయితే రికార్డ్ చేసిన. మేము వెళ్ళిన పెళ్లి దగ్గర నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే దగ్గర. సో మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాము. నాన్నమ్మకి ఫీవర్ వచ్చింది. సో ఇంతకుముందు కాల్ చేసి ఫీవర్ వచ్చిందని చెప్తే ఇంకా అక్కడే కదా, దగ్గరే కదా, ఒకసారి అయితే కలిసి వెళ్దామని చెప్పి నేను ఇంకా మా హస్బెండ్ అయితే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఆంటీ ఆంటీ అనంతమ్మ ఆంటీ గొంతేనే గుర్తుపట్టినా. నా గొంతునైతే కొంచెం గుర్తుపట్టిందంట మా నాన్నమ్మ. ఇంకా నెక్స్ట్ థమ్స్అప్ అయితే దాగి కొద్దిసేపు మాట్లాడినా నాన్నమ్మతోని, ఇప్పుడు హెల్త్ ఎట్లుందని. బాయ్ బాయ్ బాయ్. అక్కడ అది రోడా? ఇట్లా దగ్గర మా నాయనమ్మ అయితే ఉండమని చెప్పింది. బట్ ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి తర్వాత వచ్చినప్పుడు ఉంటాం కానీ ఇప్పుడు పోతామని చెప్పి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అత్తమ్మ వదిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గర లేము, వేరే దగ్గర ఉన్నాము అని చెప్తే మేము ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అందరు కలిసి మా రిలేటివ్స్ హౌస్కి అయితే వెళ్ళిరంట. సో మేము కూడా అక్కడికి స్టార్ట్ అయినాము. ఇంకా గల్లీలు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలని. ఇంకా అక్కడిక్కడ చూస్తూ ఇంకా వెళ్తున్నాము. ఏ గల్లీ అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, బట్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయి కొద్దిసేపు అందరం కలిసి కూర్చొని మాట్లాడినాము. కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాము. మా కోడలికి మా హస్బెండ్కి అయితే కొట్టుకోవడమే సరిపోతుంది కలిసి ఉన్నప్పుడైతే. సో ఫైనల్లీ మేమైతే హైదరాబాద్ వచ్చేసినాము. అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, మేము వదిన వాళ్ళే హైదరాబాద్కి వచ్చినాము. అత్తమ్మ వాళ్ళు రిసెప్షన్కి వెళ్తామని చెప్పి ఊళ్ళోనే ఉన్నారు. ఇంకా వదిన అయితే టీ పెడుతుంది అందరి కోసం. మా లక్కీకి ఆడుకునే టైం అయింది. ఇంకా సైకిల్ అయితే తీసుకొని సైకిల్ అయితే దొక్కుతుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మేమైతే టీ తాగేసి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. టైర్డ్ ఫేసెస్తో ఇలా ఉన్నాం గాయ్స్. ఫుల్ నిద్ర వస్తుంది, కళ్ళు మొత్తం చేంజ్ అయిపోయింది. ఏషమని తిప్పి మంచిగా వండుకోవాలి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడే వచ్చేసాము. ఎలా ఉన్నాను? బలా ముఖం అంతా వాడిపోయింది కదా.
ఎండకి ఇంత ఎండ ఏం లేదులే. మా అమ్మమ్మతోనైతే ఎప్పుడు మజాక్ ఆడుతూనే ఉంటా, కామెడీగా మాట్లాడతా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది కంటిన్యూస్గా పెట్టుకునే ఉండేసరికి ఇంకా టైర్డ్ అయిపోయినా. ఇంకా మా మమ్మీ అయితే అన్నీ ఇప్పేస్తుంది నాకు లైన్గా. నేను కూడా ఎప్పుడు ఇప్పాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే అంతసేపు ఉండలేం కదా. కొద్దిసేపు అంటే క్యారీ చేయగలుగుతాం కానీ కంటిన్యూస్గా అయితే క్యారీ చేయలేం కదా. మా వదిన వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ అవ్వు అవన్నీ ఇప్పేసి అని చెప్పారు. బట్ నాకైతే అవన్నీ ఇప్పాలంటే చాలా టైం పడుతుంది. మమ్మీ అనుకో దెబ్బ ఇప్పేస్తుంది అనమాట. హెయిర్, జ్యువెలరీ అంతా తీసేస్తుంది ఫాస్ట్గా. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మా మమ్మీ ప్రతి ఒక్కటి చేస్తుంది. మమ్మీ, మా చెల్లి వీళ్ళే బాగా హెల్ప్ చేస్తారు నాకు ప్రతి దాంట్లో. నేను ఇప్పటిదాకా ఒక స్టోరీ చెప్తా అని చెప్పిన కదా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పిన్ని, యాక్చువల్లీ నాకు ఎవరో కూడా తెలియదు, మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్. అట్లయితే నేను నార్మల్గా అటు ఇటు చూస్తున్నా, నా ఆపోజిట్ నించొని హాయిరా అని చెప్తుంది ఫింగర్ చూపిస్తూ. తర్వాత నిన్నేరా అంటే నన్నా అని అడిగిన. నువ్వేరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ని, నేను నీ యూట్యూబ్ చూస్తా అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా. నా అన్ని వీడియోస్ చూస్తుందంట పిన్ని, అండ్ ప్రతి వీడియోలో ఒక్కొక్క పాయింట్ తీసి చెప్తుంది. లైక్ ఇక్కడ నువ్వు ఇదన్నావు, ఇక్కడ ఇదన్నావు అని. కజిన్స్తో 2 days ట్రిప్ అని ఒక వ్లాగ్ తీసిన నేను. ఆ వ్లాగ్లో మాకైతే ఫిషెస్ దొరకలేదు డిండీలో. సో లేట్ అయిపోయింది మాకు. లాస్ట్కి ఒక్క షాప్లో దొరికినాయి, అవి కూడా కొన్ని దొరికినాయి అని చెప్పిన. సో ఆ పిన్ని ఆ పాయింట్ నోట్ చేసుకొని మరి నాకు వచ్చి చెప్పింది, ఇంకోసారి నీకు ఎప్పుడు ఫిషెస్ కావాలన్నా నాకైతే కాల్ చేయి, నీకు ఎనీ టైం నేను అవైలబుల్గా ఉంటాను చెప్పేసరికి నేను షాక్. అసలు నాకు చాలా బాగా అనిపించింది అండ్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చింది. లైక్ ఎవరు అట్లా పొగుడుతారు అంత మంచి అన్ని వీడియోస్ చూసి ప్రతి ఒక్క పాయింట్ చెప్పడం అంటే గ్రేటే కదా. నాకు చాలా బాగా అనిపించింది ఆ వర్డ్స్ అని చెప్పేసరికి. నా డే అయితే మంచిగా అనిపించింది ఆ రోజు. మోస్ట్ మెమరబుల్ డే అని చెప్పొచ్చు. అండ్ మా మమ్మీ అండ్ మా హస్బెండ్కి చెప్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. బికాజ్ నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అంతమంది ఏం లేరు, చాలా తక్కువనే ఉన్నారు, ఒక 350+ ఉన్నారు. బట్ అయినా కూడా నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి నాకు అసలు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ చెప్తా పిన్నికి, ఎందుకంటే నా ఫస్ట్ ఇట్లా యూట్యూబ్లో నీకు ఫ్యాన్ అని చెప్పిందంటే ఆ పిన్నియే. మీరు అనుకోవచ్చు మీ చుట్టాలు కాబట్టి మీకు చెప్పినని, బట్ నాకైతే ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. నేను అదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. అండ్ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నార్మల్గా ఫేక్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు, బట్ అది ఫేక్ కాంప్లిమెంట్ కాదు, ఎందుకంటే ప్రతి వీడియోలో ఒక్కొక్క పాయింట్ అయితే తీసి చెప్పింది పిన్ని. అందరు అడుగుతున్నారు ఇంత లాంగ్ హెయిర్ మీకు ఎలా ఉందని అడుగుతున్నారు కదా. నేను యాక్చువల్లీ ఏం ఆయిల్ వాడతా అంటే అందరు వాడే ఆయిల్ వాడతా, బట్ అప్పుడప్పుడు సౌరం వేస్తా అంతే. ఒక పెద్ద సౌరం తీసుకోండి, ఒక 150 రూపీస్లో తీసుకోండి, మంచి కాస్ట్లీది, ఇంకా బ్రాండెడ్ తీసుకోండి. అట్లా బయటికి పెద్దది తీసుకోండి. ఇట్లా ఒత్తుగా ఉంటుంది జుట్టు కూడా. ఎందుకు ఫీల్ అవుతున్నారు జుట్టు లేదని, ఇట్లాంటివి కొనుక్కొని పెట్టుకోండి అయిపోతుంది. ఇది ఒరిజినల్ ఏం లేదు, డొల్లా లోపల ఏం లేదు, డొల్లా. చాలా టైర్డ్ అయిపోయినా గాయస్, అసలు మస్తు నిద్ర వస్తుంది. ఇంకా సోకులు పడుకుంటా, డ్రెస్సులు అవి ఇష్టమేనా కానీ వేసుకోలేదు. అన్నీ ఓడిప్పుతాడు ఇంట్లో అయితే. మమ్మీ ఖాళీగా ఉంటుంది కదా, ఇప్పుతుంది మంచిగా హెయిర్, గోల్డ్ ఇవన్నీ తీస్తుందని ఇక్కడికి వచ్చింది, ఇప్పేసింది సింపుల్. అక్కడైతే నేనే ఇప్పుకోవాలి. దేనికి నువ్వు ఈ కత్తెర కూడా తీసుకోవాలి, ఎవరి చుట్టూ కట్ చేద్దాం కాదు, నా ఆటోగ్రాఫ్లో ఎవరిదన్నా కట్ చేస్తారు చూడు, అట్లా నేను కూడా ఎవరిదైనా కట్ చేద్దామని తీసుకుపోయిన, ఎవరు దొరకలే కదంత మంచిగా హెయిర్ స్టైల్. అందరికి కొత్తిమీర కట్టలు. నాది దాని పెద్ద కొత్తిమీర కట్ట. నీకు కూడా రెండు వేసుకోవచ్చు నీ స్టైల్. ఎవరు వేసుకోలేదు నా స్టైల్, నేను ఒక్కదాన్ని వెరైటీగా బక్కగా వాళ్ళు గాలి స్లావ్ అవుతున్నారు రోజుకి. అంటే బాగా ఇక్కడ వచ్చాక బాగా తింటున్నాను. అమ్మ వాళ్ళ నేను చికెన్ తెప్పించాగా పప్పన్నం తిన్నగా. యాక్చువల్లీ మా సైడ్ అయితే గట్ట నా పెట్టేదాన్ని యూట్యూబ్ వల్ల గట్ట పెట్టినందుకు పెడతా, బరాబర్ పెడతా, నిన్ను కూడా రెడీ చేసి పెడతా. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా పెడుతుంది. నిన్నే అగోరీ చేస్తా, లేదా నిన్నే వర్షిని చేస్తా. ఎంత ముద్దుగా అందరు ఏమంటారు, అగోరిగాడు ఏడ దొరికిండు వీకని అడుగుతున్నారు. నేను అగోరిగాడు మా బామ్మడి గాడే అని చెప్పిన. ఎంత మంచిగా రెడీ అయింది తెలుసాడు, అందరు అడుగుతున్నారు. ఇంకేదో చెప్పాలనుకున్నాను. ఏం యాక్చువల్లీ మా సైడ్ అయితే నాన్ వెజ్ పెడతారు పెళ్ళిళ్ళల్లో.
మా హస్బెండ్ సైడ్ అయితే వెజ్ పెడతారు. నాకు కూడా కొత్తగా తెలిసింది అనమాట. మా మమ్మీ అడిగింది ఏం తిన్నావు అంటే పప్పు అవి తిన్నా అని చెప్పిన. నేను ఏదో డిసప్పాయింట్ అవుతా అని మా మమ్మీ నేను ఇంటికి వచ్చే వరకు చికెన్ వండి పెట్టింది మా కోసము. ఇంకా చికెన్ తినాలి. మాకు ఫంక్షన్స్ అయితే నాన్ వెజే పెడతారు. వీళ్ళ సైడ్ పెళ్లిలో మాత్రమే వెజ్ పెడతారు, తర్వాత నాన్ వెజ్ పెడతారంట. వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు, మా ఆచారాల ప్రకారం అయితే నాన్ వెజ్. సో అక్కడ తినలేకపోయినా కాబట్టి ఇక్కడ మమ్మీ వండింది. తల్లి ప్రేమ గైస్. అంతేనా మమ్మీ? అంతేనా? ఏం వండినావు మమ్మీ? ఈరోజా చికెన్ కర్రీ, బగారా రైస్. ఎప్పుడు వండినావు? ఇందాక చేసినాం. సో అక్కడ తినలేని ఇక్కడ చేస్తున్నాను. నా హెయిర్ ఏంది ఇట్లుంది అనుకోకండి, హెయిర్ స్టైల్ వేసుకున్నా కదా అందుకే ఇట్లా లేచిపోయింది అనమాట. బట్ నవ్వుతున్నారు ఇట్లా లేచిపోతుందని. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఆయిల్ పెట్టుకొని మంచిగా ఇట్లయితే సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. 100 రూపీస్ ఎక్స్ప్రెషన్ ఇయ్యడు, పాడేయడు. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ లో రీల్, సో ఎక్కిస్తున్నా అంతే. మా హస్బెండ్ నేను ఒక మాట కూడా అన్నాను, చాలా ప్రేమ. లవ్ యూ లవ్ యూ. పొద్దుగాల పట్టుకొని వచ్చి నిద్ర తీసుకొని వచ్చి ఇది వాళ్ళు పొద్దుగాల నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిండు. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. రీల్స్ చేయనంటే ఎంత బలవంతం చేసిందంటే అంత బలవంతం చేసిన. చేయాల్సిందే అని లాస్ట్కి ఫైనల్లీ 2 రీల్స్ అయితే వేయించుకున్నాను నాతో. ఇంత రెడీ అయినప్పుడు చేయించుకోవాలి కదా మళ్ళీ, అందుకే వేయించుకున్నా. అసలు ఇంట్రెస్ట్ లేదు. మంచివాడే చేసిండు గైస్. అందరూ అనుకుంటారు ఎంత బాగా చేస్తాడు అసలు అబ్బాయి రీల్స్ అనుకుంటారు, కానీ దాని ఇంకా చాలా కష్టపడతాను నేను రీల్స్ చెప్పడానికి. చేయడానికి నేను కూడా చాలా కష్టపడతాను. అసలు ఏం చేస్తాడు అంత నేనే ఎక్స్ప్రెషన్ అందిస్తా ఇట్లా ఇట్లా అనుకుంటా. ఆయన జస్ట్ నా బాడీలోకి ఇట్లా ప్రవేశించి ఎక్స్ప్రెషన్స్ కూడా ఆమెనే ఇచ్చేస్తుంది అన్నట్టు. అబ్బో ఏం చేసిండు. అట్లా ఏం లేదు గైస్, జస్ట్ పక్కన నించోమని చెప్తా నేను. చూపి గైస్. సో మా అన్నయ్య రోజు ఈవినింగ్ కాల్ చేస్తాడు. ఫేస్ కనిపించదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుండే కదా మమ్మ, ఇప్పుడు కూడా ఉంది. కానీ నీకు ఇష్టం, నీకు ఎవరి ఇష్టం అమ్మ ఎక్కువ? ఓవర్ యాక్టింగ్ లేదు నా పేరు చెప్పి కూడా. ఎవరి ఇష్టం మీకు? వేరే అంటే ఇష్టం, నేనంటే ఇష్టం అమ్మకి. యాక్చువల్లీ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక 1 వీక్ వచ్చింది మా ఇంట్లో ఉండడానికి. అట్లయితే నేను స్కూల్కి వెళ్ళిన అనమాట. స్కూల్కి వెళ్ళినా మా అమ్మమ్మ అదే రోజు వెళ్తుంది ఊరికి. అట్లయితే ఏం చేయాలో అర్థం కాక స్కూల్లో వామిటింగ్ వస్తుంది, కడుపు నొప్పి వేస్తుందని ఇంటికి ఫోన్ చేసి, అప్పుడు మా డాడీని లేకపోతే మా బాబాయ్ని పంపించింది అనమాట. మా బాబాయ్ నన్ను స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గర తీసుకొచ్చి వచ్చినప్పుడు అడిగిండు, నైట్ ఏం తిన్నామంటే పెరగన్నం తిన్నాను. పెరగన్నం తింటే నీకు ఇట్లా కాదు కదా అన్నాడు. అయ్యో ఏం చేయాలో అర్థం కాక ఏమో నాకు తెలియదు, కడుపు నొప్పి వేస్తుంది, వామిటింగ్స్ అవుతున్నట్టు అవుతుందని చెప్పిన. బిస్కెట్ వేసి ఇంటికి వచ్చిన. ఆ రోజు మా అమ్మమ్మని ఓనీకునే వేసిన. అంత ఇష్టం ఉంటుండే మా అమ్మమ్మ ఓనీకునే వేస్తుంది ఎప్పుడు కదా మమ్మ. నీకెంత ఇష్టమే నేనంటే? రానమ్మా దొంగి చెప్పట్లే. చాలనా? అంత ఇష్టం అన్నా. గాజులు లేవనుకుంటున్నారా? గాజుల వల్ల అన్ని కుర్పులైనాయి హ్యాండ్స్కి, అందుకే వేసుకోలేదు. సో ఫైనలీ ఇలా జరిగిందనమాట పెళ్ళి. మా హస్బెండ్ వాళ్ళ చెల్లిది మ్యారేజ్, అంటే వాళ్ళ కజిన్ది, వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురుది. బాగా జరిగింది. And thanks for watching, and please do like, share and subscribe to my channel Memories of Anha.